నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం ఎలా అనే పార్ట్ 1 కింద గత వారం మనం నేర్చుకున్నాం. పార్ట్ 2లో కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం ఎలా అని నేర్చుకున్నాం. ఒక భాగం గత వారం చెప్పుకున్నాం, రెండో భాగం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, రైట్. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం ఎలా? నిన్ను, నీ పొరుగువారు, నువ్వెవరు అంటే మనిషివి. నువ్వెవరు అంటే మనిషివి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు భూమిలో నుంచి మట్టిని తీసుకొని ఆ మట్టి ద్వారా శరీరాన్ని నిర్మించాడు. ఈ శరీరాన్ని నడిపించడానికి దేవుడు తన ఆత్మను మనిషిలోనికి ప్రవేశపెట్టాడు. అదే ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగ నరుడు జీవాత్మ ఆయను జీవించే ఆత్మగా. ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరం ఉంది మనిషిలో. ఇదే మాటకి ప్రసంగి 12:7 కూడా మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అని మాట రాయబడింది. అంటే మనిషి అనేసరికి శరీరము, ఆత్మ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనే విషయంలో గత వారం మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక సహోదరుడి పట్ల వారి శరీరానికి సంబంధించిన వాటిని మనం ఇవ్వాలన్న సంగతి నేర్చుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, పార్ట్ 1లో మన సహోదరుడికి శరీరానికి అవసరమైనవి ఏమేమి ఇవ్వాలో, వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు శరీరంతో పాటు మనిషిలో ఇంకేముంది? సహోదరులో ఆత్మ ఉంది. ఆత్మ సంబంధమైనవి ఏ విధంగా సహకరించాలి, మనం సహాయం చేయాలి? ఆత్మ సంబంధంగా ఎటువంటి పొరుగువారిని ఎలా ప్రేమించాలి, ఆత్మ సంబంధంగా పొరుగువారిని ఎలా ప్రేమించాలి అన్నది పార్ట్ 2. ఓకే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుని గూర్చిన జ్ఞానం ఉందా? దేవుని గూర్చిన జ్ఞానం మనుషులకు ఉందా? ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే నీకేముంది? దేవుని గూర్చిన అవగాహన, దేవుని గూర్చిన జ్ఞానం నీ దగ్గర ఉంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అంటే నీ పొరుగువారికి ఏం లేదు? దేవుని గూర్చిన జ్ఞానము లేదు. మరి నీ పొరుగువారిని ప్రేమిస్తే నువ్వేమివ్వాలి వాళ్ళకి? దేవుని గూర్చిన జ్ఞానం వారికి అందించాలి. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే మనిషి ఏమవుతాడో తెలుసా? ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 29:18. దేవుని గూర్చిన జ్ఞానం మనిషి లేకపోతే మనిషి ఎలా మారుతాడు అంటే, సామెతల గ్రంథం 29:18 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఎందుకు మనిషిని చంపుతున్నాడు? ఎందుకు మనిషి ఇతరుల పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు? మనిషి ఎందుకు ఇంత అన్యాయంగా మారిపోయాడు? ఎందుకు సొంత కుమారుని లేదా సొంత పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, భార్యను చంపే స్థాయికి చేరిపోయాడు అంటే, దేవుని జ్ఞానం వారు లేక కట్టులేక తిరుగుదురు. వారికి అదుపు ఎందుకు లేదు అంటే, ఇగో దేవోక్తి లేదు వారి దగ్గర. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని మాటలు లేకపోవడం వల్లే మనుషులు అదుపు లేక తిరుగుతుంటారు. చూడండి, కొన్ని ఆవులు ఏం చేస్తారంటే, అది ఎలా తిరుగుతుందో తెలుసు కనుక దాని ప్రవర్తన తెలిసి ఏం చేస్తారు? దానికి కాళ్ళకి, మెడకి ఒక కన్నేస్తారు. మామూలుగా మంచిగా ఉండే ఆవుల్ని ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఏవైతే ఇది చాలా ప్రమాదం దీని ద్వారా జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? దానికి కాళ్ళకి, మెడకి ఒక తాడు కడతారు, దానికి ఒక కర్ర వేలాడదీస్తాడు. అంటే అది ప్రమాదకారిగా మారకుండా ఉండడానికి, అదుపు చేయడానికి ఒక కట్టు కట్టారు. అలాగే మనిషి యొక్క ప్రవర్తన అదుపులో ఉండాలంటే
వారికి దేవుని మాటలు ఏం చేస్తాయంటే అదుపు చేస్తాయి. ఎప్పుడైతే దేవోక్తి లేదో, దేవుని గురించిన జ్ఞానం లేదో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఎలా నచ్చితే అలాగా ప్రవర్తిస్తారు. నువ్వెవడు నాకు చెప్పడానికి, నా ఇష్టం అంటారు. ఇప్పుడు నువ్వు నీ పొరుగువారిని ప్రేమిస్తే నువ్వేం చేయాలి? దేవుని గూర్చిన జ్ఞానం వారికి నేర్పించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా నిన్ను వల్ల నీ పొరుగువారిని? ప్రేమిస్తే నువ్వు నేర్చుకున్న దేవుని జ్ఞానం వారికి రావాలని కోరుకోవాలి కదా, వారికి పంచాలని ఉండాలి కదా నీ మనసులో. అవునంటారా కాదంటారా? ఇప్పుడు నీ దగ్గర ఉందా ఆహారం, లేనివాడికి పెట్టాలి అని గత వారం నేర్చుకున్నావు. మరి నీ దగ్గర జ్ఞానం ఉంది, దేవుని గురించిన జ్ఞానం, వాక్యం ఉంది. ఇప్పుడు నువ్వేం చేయలేవు? లేని వారికి పంచాలి. అర్థమవుతుందా? అలా లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు చదివాం, మరికొన్ని విషయాలు చదువుదాం. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అంటే నువ్వు జ్ఞానం కలిగిన మనిషి అయితే, ఇదిగో నీ జ్ఞానం ఎలా అయితే నీకుందో, జ్ఞానం లేని వారికి ఆ జ్ఞానం కలిగించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచన. అంటే జ్ఞానము వివేచన ఎవరికి ఉంది? ఇప్పుడు మనకుంది. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని గూర్చిన జ్ఞానం ఇతరులకు లేదు కనుక వాటిని తెలియచేయడం, నువ్వు పొరుగు వారికి సహాయం చేయడం. 2, దేవుడు అంటే ఎవరో తెలియదు. మనుషులకి ఎవరో తెలియదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. 2, దేవుడు అంటే మనిషికి తెలియదు. దేవుడు అంటే ఎవరో మనిషికి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేవీ దేవతలను సృష్టించుకున్నారు మనుషులు, నిజమైన దేవుని యొక్క పరిచయం వారికి తెలియదు. దేవుడు ఎవరో, దేవుడు లేక మనుషులు తిరుగుతున్నారు. మరి దేవుడు లేని మనుషులు ఎలా ఉంటారు? ఏంటి వారి పరిస్థితి? ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనిషికి తెలియకపోతే మనుషులు ఏ విధంగా మారుతారో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. వెండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకి వారు తమ నాలుకను వంచుదురు, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఎందుకు కీడు వెంట కీడు చేస్తున్నారు? ఎందుకు అబద్ధములు ఆడుటకే తమ నాలుకలు వంచుతున్నారు? ఎందుకు ఇరుగు పొరుగు వారితో ఇచ్చకములాడుతూ, తగాదాలు ఆడుతూ, కలహాలు రేపుకుంటూ ఎందుకు ఒక మనిషి నాశనం చేసుకుంటున్నాడు? నన్ను ఎరుగక, దేవుడు తెలియకే మనుషులు కీడు వెంట కీడు చేస్తారు. అంటే దేవుడు తెలియకపోయినా ప్రమాదమా? ప్రమాదమే. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఎందుకు వారి బుద్ధి అలా మతి మారిపోయింది? మనం అంటాం కదా, కనీసమైన బుద్ధి కూడా వీళ్ళకి లేదు అని మనం అంటున్నాం. చూడండి, ఎందుకో అంటే దేవుని గూర్చిన న్యాయ విధి వారికి తెలీదు. అంటే దేవుడు తెలీదు, దేవుని మాటలు, దేవుని జ్ఞానం మనిషికి తెలియదు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అంటే దేవుని గురించిన జ్ఞానం తెలియజేస్తావు, తర్వాత దేవుడు ఎవరో చెప్తావు, దేవుడు ఎవరో చెప్తావు, దేవుణ్ణి నీకున్న దేవుణ్ణి వారికి దేవుడుగా మారుస్తావు. మరి నీకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీకెవరున్నారు? దేవుని జ్ఞానం ఉంది. మరి వాళ్ళకి లేదు కదా. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే
నువ్వు ఏ నిజమైన దేవుడిని నమ్ముకున్నావో, ఏ నిజ దేవుని గూర్చిన జ్ఞానం నీకుందో, మరి నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీకున్న దేవుడిని వారికి దేవుడిగా, నీకున్న జ్ఞానం వారికి జ్ఞానంగా ప్రసాదిస్తావు, సహాయం చేస్తావు. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాం మనం ఇప్పుడు. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక. దేవుడు లేకపోయిన వారి పరిస్థితి గురించి అక్కడ చెప్పబడుతూ, దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎలా ఉంటారు వాళ్ళు? దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక అన్నాడు. ఎందుకు వాళ్ళ అలా ఉన్నారు అంటే, దేవుని ఎరుగని అన్యజనులు ఎలా ఉంటారంట? కామాభిలాషయందు. ఎందుకు వాళ్ళు అలా మారిపోతున్నారు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు వారు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? ఆ నడవడి ఎందుకు మారట్లేదు అంటే, వాళ్ళు ఎవరిని ఎరగలేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుని గురించిన జ్ఞానం వారికి లేదు. మరి అలాంటి వారిని చూస్తున్నప్పుడు వారికి లేనిది మనం ఇవ్వాలి కదా, మరి ఇవ్వాలి కదా. నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తే దేవుని గురించిన జ్ఞానం అందిస్తావు, దేవుణ్ణి అందిస్తావు వాళ్ళకి, రైట్. మూడోదిగా, దేవుణ్ణి తెలుసుకున్నారు కానీ సత్యం లేదు వారిలో. వాక్యం చెప్పారు, ఎలా రక్షింపబడ్డారు, సంఘంలోనికి వచ్చారు, దేవుని వద్దకు వచ్చారు, ఈయన దేవుడు అని తెలుసుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత వారిలో సత్యము లేదు, లేదా సత్యమును నుంచి తొలగిపోతున్నారు. వాక్యం తెలియట్లేదు, సరైన వాక్యం వారికి లేదు, లేదా వాక్యంలో ఉన్నవారే మళ్ళీ వాక్యంలో నుంచి, దేవుళ్ళ నుంచి తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలి? సహాయం, మళ్ళీ సత్యంలోనికే నడిపించాలి. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎవరైనా సంఘంలో నుంచి కానీ సత్యంలో నుంచి కానీ తొలగిపోతున్నప్పుడు నువ్వేం చేయాలి? వారిని మళ్ళీ సత్యంలోనికి నడిపించాలి, వాక్యంలోనికి నడిపించాలి, దేవుల్లో వారిని ఆత్మీయతలో నిలబెట్టాలి. ఇది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవునిలో ఉన్నావు. మరి నీ పొరుగువాడు దేవునిలో లేడు, వారి ఆత్మ రక్షింపబడ్డం లేదు, వారు పాపంలోనే ఉన్నారు. మరి నీ పొరుగువారు నువ్వు ప్రేమిస్తే మరి వారి పాపాలను కప్పివేసి వారి పాపాలకు క్షమాపణ కలిగించి వారి ఆత్మలు కూడా రక్షిస్తావా, రక్షించవా? నువ్వు ఏ దేవుణ్ణి కలిగి ఉన్నావో, నువ్వు ఏ రక్షణనైతే పొందుకున్నావో, పాతాళం నుంచి నీ ఆత్మను తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలని నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో, మరి నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే వారి ఆత్మలను రక్షించాలి, వారిని పరలోకానికి తీసుకెళ్ళాలి, నా దేవుని దగ్గరికి వారిని చేర్చాలి, నాకున్న దేవుడు వారికి కూడా దేవుడిగా ఉండాలని నువ్వు కోరుకున్నవాడవైతే, నువ్వు ఆ పని చేసిన వాడవైతే నిన్ను వలె నీ పొరుగు వారు నువ్వు కూడా ప్రేమించిన వాడవు. అదే చెప్తున్నాడు, పాతాళము నుంచి పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ ఆత్మను రక్షించుకున్నావు, మరి వారి ఆత్మ, మరి వారిని ప్రేమించట్లేదా నువ్వు? వారికి ఆరోగ్యం బాగోకపోతే ఆహారం ఇచ్చావు, బాగానే ఉంది. వస్త్రాలు లేకపోతే వస్త్రం ఇచ్చావు, బాగుంది. నివాసం లేకపోతే నివాసం కల్పించావు. దాహం వేస్తే దాహం ఇచ్చావు, బాగానే ఉంది. ఇవి ఎంతవరకు పనిచేస్తాయి?
భూమి మీద బ్రతికినంత కాలమే. కానీ మరణం తర్వాత కూడా శాశ్వతంగా ఉండే లోకం ఒకటి ఉంది, పరలోకం, స్వర్గం. శాశ్వతమైన దేవుడు ఉన్నాడు, శాశ్వతమైన రక్షణ ఉంది, జీవం ఉంది. దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? శరీర సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైనది చాలా గొప్పది, శాశ్వత కాలం ఉండేది. మరి దాన్ని ఇవ్వడానికి ఎప్పుడు సహాయం చేసేవా? మరి నీకుందా? మరి నీ పొరుగు వారికి ఇవ్వాలన్న ఆలోచన ఉందా? మరి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కనుకే ఇదిగో రక్షణలోకి వచ్చావు, నువ్వు రక్షింపడ్డావు, సంతోషమేనా నీకు? మరి నీ పొరుగువాడు అలా లేడే. మరి నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తే వాళ్ళు కూడా ఏం చేయబడాలని కోరుకుంటావు? వాళ్ళు కూడా నాతో పాటు పరలోకంలో ఉండాలి అనుకుంటావు, అనుకోవా? అనుకున్నావంటే దాని ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట రాయబడింది చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకు. అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నిన్ను ఉత్తరవాదినిగా ఎంచుదును అంటే నీ కళ్ళ ముందు తప్పు చేస్తున్నప్పుడు దేవుని మాటలు వాడికి చెప్పకపోతే వాడి పాపం వాళ్ళు చనిపోయి వాడు నరకానికి వెళ్తాడు, కానీ నిన్ను అడుగుతాడంట దేవుడు, నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడంట దేవుడు. చూడండి, అదే చదువుతున్నామా? తన దుర్మార్గతను విడిచిపెట్టవాలనని వానికి హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదని అన్నాడు దేవుడు. తర్వాత నీవు దుర్మార్గిని హెచ్చరిక చేయగా అటు తన దుర్మార్గ దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషం బట్టి మరణమవును కానీ నీవు ఆత్మను తప్పించుకుందువు. నువ్వు చెప్పాలి, చెబితేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది. మరలేకపోయాడు అనుకోండి, నువ్వు చెప్పావు అయినా వినలేదు అనుకోండి, వాడు చేసిన దుర్మార్గం దుష్టత్వం వల్ల వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు తప్పించుకోగలవు. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, నిన్ను దేవుడు నిలబెట్టి అడుగుతాడు. నీతిమంతుడి గురించి కూడా 20వ వచనంలో చూడండి. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందు అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతి జ్ఞాపకం రాకుండా అతడు తన దోషం బట్టి మరణమవును. అయితే అతని ప్రాణం విషయంలో నేను ఉత్తరవాదిగా ఎంచుదును. ఒకవేళ సంఘములో ఉన్నవాడు నీతి తప్పుతున్నాడు అనుకోండి, సత్యంలో నుంచి తొలుగుతున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు, చేయకూడదు. అయితే పాపము చేయవలదని 21వ వచనం, పాపము చేయవలదని నీతి గలవానిని నీవు చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు. ఇదిగో నువ్వు సంఘములో ఉన్నవారు ఒకవేళ వాక్యంలో నుంచి తప్పిపోయినట్లా, సత్యంలో నుంచి తప్పిపోతే వారికి నువ్వు వాక్యం చెప్పావు అనుకోండి, వారిని వాక్యంలోకి నడిపించావు అనుకోండి, దేవునిలోకి నడిపించావు అనుకోండి, నీకు నువ్వు తప్పించుకుంటావంట, వారిని కూడా తప్పించిన వారు ఆయన బతుకుతాడు, నువ్వు నిత్య జీవంలో బతుకుతావు. అర్థమవుతుందా? అంటే నీ సహోదరుని ప్రేమిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వాడవైతే శరీరానికి కావలసిన వాటిని ఇస్తావు, ఆత్మకు కావలసిన దేవుని గూర్చిన జ్ఞానమును ఇస్తావు. నీ సహోదరుని ప్రేమిస్తే దిగంబరైతే వారికి బట్టలు ఇస్తావు, ఆహారం ఇస్తావు, వస్త్రాలు ఇస్తావు. అలాగే వారి ఆత్మ రక్షించడానికి కావాల్సిన వాక్యాన్ని కూడా పంచాలి. అంతే కదా? ఆత్మను రక్షించేది ఏది? శరీరాన్ని కాపాడడానికి వస్త్రాలు ఉన్నాయి,
శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం ఉంది. మరి ఆత్మను రక్షించేది ఏది ప్రపంచంలో? ఒకే ఒకటి ఉంది. ఏంటది? వాక్యం. దేవుడు రక్షించాలి మనిషిని అంటే ముందు ఎవరికి దగ్గర చేయాలంటే మనిషిని వాక్యం దగ్గర చేయాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. వాక్యం ఎలాంటిదంట? మీ ఆత్మలను రక్షించే శక్తిగలది. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించేవాడివైతే నీ పొరుగువారి ఆత్మలను రక్షించడానికి వాక్యం ప్రకటించాలి. నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నావు, నీ పొరుగువారిని ప్రేమిస్తే వారి ఆత్మలు కూడా రక్షింపబడాలి అని ప్రయత్నం చేస్తావు. మరి ప్రయత్నం చేస్తున్నావా? చెయ్యట్లేదు అంటే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించడం లేదు. నువ్వు మాత్రమే వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు. నేను మాత్రమే పొందుకోవాలనుకుంటే స్వార్థం అవుతుంది. నాతో పాటు అందరూ ఉండాలి అనుకున్నప్పుడు ఆటోలో వెనకట్ల ఒకటి రాస్తారు చూడండి, ఏంటో ఒక సామెత రాస్తారు, కొటేషన్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటాడు. ఏంటంట? అది కొటేషన్ వరకు మాత్రమే. అలాగ అనుకుంటారు మనుషులు ఎవరైనా. మనుషులంట తిమోతి పత్రికలో రాస్తూ ఎలాంటి వారంటే ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక. మనుషులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని రాసిన కొటేషన్స్ మనుషులు రాసినవే, కానీ అది మాట మాత్రమే. కానీ హృదయం ఎలా ఆలోచిస్తుందంట? ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, అందరూ బాగుండాలని కోరుకోరు. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి. మరి ఇతర కుటుంబాలు కూడా బాగుండాలంటే వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం మనుషుల కోసం చేసేవారు, చెయ్యరు అలాగా. అంతేనా కదా? నేనే బాగుండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించుకో. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. రూపాయి 10 రూపాయల దగ్గర కూడా తగాదా ఆడిన వాళ్ళు ఉన్నారా లేరా? ఆడతారా ఆడరండి? 10 రూపాయలు ఎవరెవరు ఇవ్వాలనుకోండి, వదులుతారా? నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాలి, గుర్తుపెట్టుకున్నావా? జ్ఞాపకం తెచ్చుకో. అంటే ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇలా చూడండి, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే సత్యాన్ని ద్వేషించేవారు, మంచి మాటలకి చెవి నొగ్గని వారు, మంచి చెప్పేవారిని తృణీకరించేవారు. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వంతో కళ్ళు మూసుకుపోయేవారు. చివరిలో ఒక మాట ఉంది చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారంట. దేవుని ప్రేమించరు, దేవుని కోసం ప్రయాసపడరు. మరి ఎలా ఉంటారంట? దేవుని కంటే వారి శరీర సుఖమే వారికి ఎక్కువ. అయ్యా రండి చర్చికి ఆదివారం అన్నాం అనుకోండి, ఈరోజు నాకు పని ఉంది అంటే దేవుని కంటే ఏం కావాలి వాళ్ళకి? శరీర సంబంధమైన కోరిక తీర్చే ఉపాధి కావాలి, ఆహారం కావాలి. శరీర సుఖం అంటే ఏంటి? బద్ధకం వచ్చింది అనుకో, కొంచెం నీరసం వచ్చింది అనుకో, ఏం చేస్తాం మరి? ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉందండి కాబట్టి నేనేం రాలేనండి, ఏం చేయలేను, దేవుడా ఈరోజు వద్దులండి, మళ్ళీ ఆదివారం. అంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే, అంటే శరీర సుఖాన్ని అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారే తప్ప దేవుని కార్యక్రమాల గురించి కష్టపడడం కానీ, కష్టపడిన దాన్ని పెట్టడం కానీ
కాదు వారి వల్ల. మనుషులు అలాగ ఉంటారు. మనుషులు అలాగ ఉంటే పోను బాగుండు. చివరికి ఎక్కడికి వచ్చేసింది ఇది? క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది. క్రీస్తుని ఎరిగిన వారే ఇతరుల పట్ల ప్రేమ చూపించాలని చదువుకున్న మనమే ఇతరుల పట్ల ప్రేమ చూపించడానికి ఏమాత్రం ప్రయాసపడం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. చూడండి, అదే మాట సామెతల్లో దేవుడు చెప్తున్న మాట చూడండి. చివరిగా ఈ మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని నీ ఎడలా ఇతరులను రక్షించడానికి నేను ప్రయాసపడాలా? ఇతరులను రక్షించడానికి నేను వాక్యం చెప్పాలా? నాశనానికి జోగుతున్న వారికి నేను వాక్యం ప్రకటించాలా? అది నాకు తెలియదే, నాకు అది ఎవరు చెప్పలేదే, అది సేవకుడు పని అని నువ్వు బద్ధకంగా శరీర సుఖానికి లోబడిపోయి ఉండిపోయావు అనుకో, నాకు తెలియదని నీవు అనుకొని నీ ఎడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగను కదా. అది ఎవరికి తెలియదు? నీ హృదయంలో ఈ మాట ఇతరులను రక్షించాలి, ఇతరులను కాపాడాలి, నన్ను నేను కాపాడుకుంటూ ఇతరులకు వాక్యం చెప్పాలన్న సంగతి నీకు తెలుసు అన్న సంగతి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నాకెవరు చెప్పలేదు, నేను ఆత్మను రక్షించాల్సిన పని నాది కాదు, అది సేవకుడి పని అని పక్కన పెట్టావు అనుకో, నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఉన్నాడు. అందుకో కింద ఏమని చెప్తున్నాడు? నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. అంటే నువ్వు చేసే పని బట్టి ప్రతిఫలం ఇచ్చేది, నీ క్రియలను బట్టి నీకు జీతం ఇచ్చేది ఎవరు? నీ హృదయమును పరిశీలించే దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే వారి ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తావు. వాళ్ళ కళ్ళ ముందే పడిపోతున్నప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు అన్నాడు అనుకోండి, మన కళ్ళ ముందే బురద గుంటలోకి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి మీకు తెలిసింది అనుకో, ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? వాళ్ళు నా పిల్లలు కాదండి, నా మనవరాలు కాదండి, మా చుట్టాలు కాదండి, అది ఎవరో పక్కింటి వాళ్ళని వదిలేస్తావా? చేయి పట్టుకుని లాక్కొస్తావా? బురద గుంటలో పడిపోతుంటేనే ఎంత తొందరగా వెళ్ళి బయటికి లాగిన నువ్వు, మరి పాతాళములో తిరిగి రాని లోకం అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్న మనుష్యుల్ని ఎంత జాగ్రత్త పడి లాగాలి బయటికి? ఎంత ప్రయాసపడాలి నువ్వు? ఈ బురద గుంటలో పడినోడిని మళ్ళీ తీసేవచ్చు, కడిగేవచ్చు, కానీ పాతాళానికి వెళ్ళిపోయిన ఎవడైనా తప్పించగలడా? మరణించిన తర్వాత అగ్నిగుండానికి ఆహుతైన వారిని మళ్ళీ రక్షించగలమా? అంటే రక్షించలేని పరిస్థితిలో ఉన్నవారికి వాక్యం చెప్పి బయటికి లాగాల్సిన పని మనదేనండి. అందుకోసం యోధా పత్రికలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. చూడండి ఒకసారి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. అందరి దగ్గర నువ్వు వెళ్ళి చెప్పలేవు, కొందరినైనా. సందేహపడు వారి మీద కనికరపడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు రక్షించాలి, కాపాడాలి. పడిపోయి జోగుతున్న వారిని, నశించిపోతున్న వారిని నిలబెట్టాలి, వాక్యంలో దేవుల్లో నిలబెట్టాలి. నా స్వార్థం నాది, నేనెందుకు వారి కోసం ఆలోచించాలి, నేనెందుకు వారి కోసం ఖర్చు పెట్టాలి? అదే కదా మన ఆలోచన. అలా ఉండకూడదండి. ఒకవేళ అలా ఉన్నావా,
అయితే ప్రధానమైన ఆజ్ఞలో రెండోది అనమాట ఇది. ఏది చెప్పండి? ప్రధానమైన ఆజ్ఞల్లో రెండోది. మొదటిది నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనేది ఒకటైతే, అలాంటిది రెండోది ఏంటి? ప్రధానమైన ఆజ్ఞల్లో పక్కన పెడుతున్నట్టు. నీ పొరుగు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే, ప్రేమిస్తే శరీరానికి కావాల్సినవి ఇస్తావు, అంతకంటే ప్రాముఖ్యమైనది ఆత్మను రక్షించే ప్రయత్నం చేస్తావు. దేవుని వాక్యం మనం ఖడ్గం పట్టుకొని నువ్వు బయలుదేరి ఆ వాక్యాన్ని వారికి ప్రకటించాలి. లోకముందు జ్యోతుల వలె ఉండాలని దేవుడు కోరుకున్నాడు మనల్ని. అది పక్కన పెట్టేశాం మనం వెళ్ళడమే కష్టమైపోతుంది, ఇంకొకరిని రక్షిస్తామా మనం? అంతేనా? మనం కూడా ఎలా ఉన్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పినట్టుగా ఏం చెప్పాడు తెలుసా? చూస్తారా? చివరికి మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ అంటే అన్ని జనులు, క్రైస్తవులు, ఎవరెవరైతే భూమి మీద ఉన్నారో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. నా కుటుంబం, నా వృత్తి, నా పరిస్థితి, నాది. అందరూ నా శరీరానికి ఏమేమి కావాలి, నా కుటుంబానికి ఏమేమి కావాలి, అందరూ తమ సొంత కార్యములు. రేపు ఎక్కడ పెళ్ళి ఉంది, ఎక్కడ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, అంతేనా? ఎవరు చనిపోయారు, ఈరోజు కార్యం జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎవరి కార్యాలు చూడరంట? యేసుక్రీస్తుకు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే వెళ్ళడం పక్కన పెట్టేశాం సరికదా, వెళ్ళకపోవడానికి కారణాలు సిద్ధపాటు చేసుకుంటాం మనం. ఎందుకు వెళ్ళలేదు అని ఎలాగో అడుగుతారు కనుక ఇది చెప్తే బాగుంటుందా, ఈ కారణం చెప్తే బాగుంటుందా, ఏ కారణం బాగుంటుంది చెప్పడానికి? ఆ కారణం చెప్తే మా సేవకుడు ఏమన్నాడు నన్ను, అంతేనా? సేవకుడు తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు? దేవుని భూమి మీద ఉన్నప్పుడే అవకాశం. నేను ఒక అంజలికి ఒక 2 రోజుల క్రితం ఒక మాట చెప్పాను. పని ఇచ్చినప్పుడే అది అవకాశంగా తీసుకోవాలి. పని ఇచ్చినప్పుడే అవకాశం పని అయిపోయిన తర్వాత నువ్వు పని చేస్తానని వాళ్ళు ఎవరు? ఏదో డ్యూటీలో ఉన్నావు అనుకో, డ్యూటీలో అశ్రద్ధ చూపించి పని చేయకుండా ఉన్నావు అనుకో, నిన్ను తీసేసిన తర్వాత నువ్వు ఎంత పని చేస్తానన్నా వద్దంటారు. నువ్వు పని కావాలి, నువ్వు వెతుక్కున్నా దొరకదు, అంతేనా? ఇది మీకు అర్థమైతే, అలాగే భూమి మీద బ్రతికున్నప్పుడే దేవుడు పని చేసే అవకాశం, అదృష్టం, మీకు పని చేసే అదృష్టం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను నీ నోట పలికిస్తున్నాడు. దేవుని నోట నుండి వచ్చిన మాటలు అపవిత్రమైన మనస్తత్వం కలిగిన మన నోట నుంచి దేవుడు పలికిస్తున్నాడు. గొప్ప అదృష్టం మనకి పనిచేసే అవకాశం. అది ఉన్నప్పుడే మనం చేయాలి. పోయిన తర్వాత చేద్దామంటే మరి అవకాశం లేదు. భూమి మీద నుంచి ప్రాణం పోయిన తర్వాత నేను దేవుడి కోసం అది చేస్తాను, ఇది చేస్తానంటే అవకాశం లేదు. అదే ప్రసంగి గ్రంథంలో చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం అద్భుతమైన మాట దేవుడు రాపించాడు. ప్రసంగి గ్రంథం చివరగా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నిశక్తి లోపము లేకుండా చేయుము,
నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. పాతాళంకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా చేసుంటే బాగుండు, నేను ఇలా చేస్తుంటే దేవుని దగ్గర మెప్పు పొందుకునేవాడినేమో అని అక్కడికి వెళ్ళి నువ్వు ఆలోచన చేసుకొని తప్పించుకొని భూమి మీదకి వచ్చి పని చేసే అవకాశం లేదు. కాబట్టి భూమి మీద బ్రతికొండగానే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే పనులు చేయండి. దేవుణ్ణి ప్రేమించే పనులు చేయండి. ప్రేమిస్తే పని చేస్తావుగా, ప్రేమిస్తే ఆజ్ఞలు పాటిస్తావుగా. మరి దేవుడు చెప్పాడు, ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఎలాగా? నువ్వు రక్షింపబడ్డావు, ఇతరులు కూడా రక్షింపబడాలి అని వాక్యాన్ని ప్రకటించాలి. ఓకేనా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది పార్ట్ 2. ప్రార్థన చేసుకుందాం.